హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఉంది మిత్రమా. చాలామంది మిత్రులు ఫోన్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్ పరిస్థితి ఏంది? ఈ ఎమ్మెల్సీ నోటిఫికేషన్కి సంబంధించి ఎన్నికల కోడ్ అనేది ఏ జిల్లాలకు ఉంటుంది? దాని యొక్క విషయాలన్నింటినీ మనము క్లియర్గా ఈ వీడియోలో అయితే వన్ బై వన్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. దానికంటే ముందు జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ విషయాలు ఏ విధంగా పర్చేజ్ చేయాలనే విషయాన్ని ఒక 2 నిమిషాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి మిత్రమా. చూడండి, ఇక్కడ జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ ఫిబ్రవరి 1 నుంచి మీకు అందుబాటులోకి వస్తుంది. లాంచ్ చేస్తున్నాము. ఇక్కడ 90 డేస్కి సంబంధించినటువంటి ప్లాన్ ఉంటుంది మీకు. దాదాపుగా మీకు 90 టెస్టులు, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. దాదాపుగా 6000+ క్వశ్చన్స్ ఉంటాయి మిత్రమా. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ మీకు ఎవ్రీడే పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది మిత్రమా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మీకు ఆ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించబడుతుంది. డౌట్ క్లియర్ కూడా మీకు వెంటనే అవుతుంది. అదేవిధంగా మీకు ఏ డౌట్ వచ్చినా వెంటనే జాఫర్ ఎడ్యుకేషన్లో మీరు యాప్లోనే చేసినట్లయితే మీకు వెంటనే ఒక వితిన్ 5 to 10 మినిట్స్లో మీకు దానికి సంబంధించిన క్లారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది మిత్రమా. రైట్, ఒకవేళ టెస్ట్ సిరీస్ సంబంధించి అంశాలు చూడండి మిత్రమా. ఒక విషయాన్ని గమనించండి. జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క టెస్ట్ సిరీస్ని లో కాస్ట్లో క్వాలిటీగా ప్రతి ఒక అంశాన్ని, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీలో అట్టలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కవర్ చేసే విధంగా మీతో సిలబస్ అంతా చదివించే విధంగా ఈ టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేయడం జరిగింది. రైట్, ఇక్కడ చూసుకోండి, యువర్ ఇంట్రెస్ట్ ప్లస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యువర్ సక్సెస్. ఇది జాఫర్ ఎడ్యుకేషన్ కోరుకుంటుంది. తప్పకుండా మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే తప్పకుండా మేము రెస్పాన్సిబుల్ తీసుకొని మీ యొక్క సక్సెస్లో కొంత భాగమయ్యే అవకాశం అయితే భాగమయ్యేదానికి మేమైతే సపోర్ట్ ఉండడానికి అయితే మేము తప్పకుండా ఉంటాం మిత్రమా. రైట్, ఇక టెస్ట్ సిరీస్తో పాటు మీరు టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత మిత్రమా ఈ విధమైనటువంటి ఐకాన్ ఉంటుంది, టీజీ ఏపీ అండ్ డిఎస్సి 2025 అని. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది మిత్రమా. ఇక్కడ చూడండి, సోషల్ స్టడీకి సంబంధించి అండ్ మ్యాథ్స్కి సంబంధించి మీరు పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ టెస్ట్ సిరీస్ అనేటివి మాత్రం మీకు ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ వస్తుంది మిత్రమా. వచ్చిన తర్వాత మీరు బై నౌ చేసిన తర్వాత మీకు ఆ టెస్ట్ సిరీస్ అనేది ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి వస్తుంది. టెస్ట్ సిరీస్ అమౌంట్ కూడా చాలా లో కాస్ట్లో ఉంది మిత్రమా. ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ యొక్క లింక్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మీకు టెక్స్ట్ బుక్ బేస్డ్గా న్యూ ప్యాటర్న్ వీజా స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ మీ డిఎస్సిలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ ఉంటుంది మిత్రమా. అదేవిధంగా మీకు ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరుగుతుంది ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 క్వశ్చన్కి సంబంధించిన టెస్ట్ ఈరోజు కంప్లీట్ అయితే ఆ టెస్ట్కి సంబంధించినటువంటి అంశాలని కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ యొక్క మొత్తం సిలబస్ని చదివించే బాధ్యత మాది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సోషల్కి సంబంధించి మేము అందుబాటులో తీసుకొచ్చింది కంటెంట్ ప్లస్ మెథడాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది. జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ అంశాల మీద మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టీజీడిఎస్సిఎస్ఏ మ్యాథ్స్ కూడా మీకు అందుబాటులో ఉంది మిత్రమా. రైట్, ఇక్కడ దాంతోపాటు మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్తో పాటు ఫ్రీగా మీకు ఎస్ఎస్సి సెంట్రల్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి, అదేవిధంగా సీటెట్కి సంబంధించినటువంటి, అదేవిధంగా బ్యాంకింగ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి, అదేవిధంగా రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి దాదాపు ఒక 9 లక్షల క్వశ్చన్స్ కూడా మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది. ఈ యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకున్న వారికి ఈ సెంట్రల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో పాటు ప్రాక్టీస్ పేపర్స్ అన్నీ కూడా ఫ్రీగా మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ మీరు పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫస్ట్ షెడ్యూల్ కనిపిస్తుంది. మన ఎస్ఎస్ సోషల్కి సంబంధించిన షెడ్యూల్ టాపిక్ వైజ్ ఉంటుంది. ప్రతి టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది. ఆ టాపిక్కి సంబంధించిన ఆ టెస్ట్కి సంబంధించిన అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మళ్ళీ దానికి సంబంధించి డౌట్ క్లారిఫై అవుతుంది. మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఈ విధంగా ప్రతి ఒక్క టాపిక్ మీతో చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా మీకు ఇక్కడ మీ యొక్క డౌట్స్ని కూడా మీరు ఎంటర్ చేయవచ్చును. మేము రిప్లై కూడా ఇస్తాం మిత్రమా. ఈ విధంగా టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేస్తున్నాం లో కాస్ట్లో. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ
మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో జాఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీగా మీకు జాబ్ వచ్చే విధంగా ఎలా చదవాలి, ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది, సో ఆ యొక్క పాయింట్ ఆఫ్లో మీ యొక్క టోటల్ డిఎస్సి సిలబస్ ఏదైతే ఉందో మనం కంటెంట్ అండ్ మెథడ్కి సంబంధించి మన యొక్క స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు మిత్రమా మేము అందుబాటులో తీసుకొచ్చింది ఏంటంటే కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ మీకు అందుబాటులో ఉంచుతాము. టాపిక్ వైజ్ చదవండి, ఎగ్జామ్ రాయండి, ఎక్స్ప్లెనేషన్ వినండి, క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఎగ్జామ్నర్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంది, సో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పటికప్పుడు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాము. మెంటర్షిప్ ఉంటుంది, మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తాము, ఏవి చదవాలి, ఎలా చదవాలి అనే విషయాన్ని మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తుంది మిత్రమా. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. సో మీకు అందుబాటులో ఇక్కడ మీరు ఆ ఆప్షన్ కూడా ఇచ్చాము, మీ యొక్క డౌట్స్ని ఇక్కడ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో పర్చేజ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీరు టీజీ అండ్ ఏపీ డిఎస్సి 2025 దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పర్చేస్కి సంబంధించిన ఆప్షన్ ఈ విధంగా వస్తుంది. సో దీన్ని క్లిక్ చేస్తే బై నౌ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని తర్వాత పర్చేజ్ చేసిన తర్వాత టెస్ట్ అనేది సంబంధించిన షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. షెడ్యూల్ని చూసుకోండి. సో దాని ప్రకారం టెస్టులు అనేటివి డైలీ మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా. రైట్, ఇక మనము టెస్ట్ సిరీస్కి సంబంధించిన అంశాలు ఇవి మిత్రమా. ఇక మనము దీని గురించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్కి సంబంధించిన విషయాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి మిత్రమా, ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అయితే జరగబోతుంది. రైట్, ఇక్కడ ఒక టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానాలను షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఆయా జిల్లాలో తక్షణమే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ఆయా జిల్లాల్లో మాత్రమే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. సో ఆ జిల్లాలు ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మిత్రమా, 2 ఉపాధ్యాయ ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికలు జరగనున్న జిల్లాలలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ, అదేవిధంగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ, అదేవిధంగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి ఉండబోతుంది. ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో దాదాపుగా ఆల్మోస్ట్ ఎక్కువ జిల్లాలో ఈ యొక్క ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉండబోతుంది. మరి ఎన్నికలు ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది అనే విషయాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 3న రాబోతుంది. నామినేషన్ ఏమో చివరి తేదీ ఫిబ్రవరి 10న ఉంది. అదేవిధంగా నామినేషన్ ఉపసంహరణకు సమయం మొత్తం మనకు ఎలక్షన్ కోడ్ మార్చి 3న మన ఓట్ల లెక్కింపు కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ కూడా మనకు ఫిబ్రవరిలో సంబంధించి ఎస్సీ వర్గీకరణ నివేదిక వస్తుంది. దానిపైన కమిటీలు కావచ్చు, దానిపైన నిర్ణయాలు కావచ్చు, మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకుంటారు మిత్రమా. సో అప్పటి వరకు మనకు ఎలక్షన్ కోడ్ మార్చి 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మన నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ కోడ్ తర్వాత వచ్చినా మార్చి నెల తర్వాత అప్పుడు ఎప్పుడైనా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని కంప్లీట్గా గమనించండి మిత్రమా, ఎస్సీ వర్గీకరణ కానిది నోటిఫికేషన్ ఇవ్వమని అయితే చెప్తున్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ నివేదిక ఫిబ్రవరి 2వ వారం లేదా మొదటి వారంలో ఇవ్వబోతున్నారు. సో ఇచ్చిన తర్వాత వాటి మీద ఎస్సీ వర్గీకరణ మీద వీళ్ళొక్క నిర్ణయాలు అనేటివి ఫిబ్రవరి మంత్లో తీసుకుంటారు మిత్రమా. తీసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన నోటిఫికేషన్లు వేయడం మాత్రమే. రైట్, ఈ నోటిఫికేషన్లు అనేటివి ఒకవేళ రావడం స్టార్ట్ అయితే మనలో టెన్షన్ తప్ప మిగతా ఏమీ ఉండదు, టెన్షన్ పడడం తప్ప ఏముండదు మన దగ్గర. కాబట్టి ఈ యొక్క అంశాలని మీరు దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్ అయితే 100% ఉంటుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ సందేహం ఉన్నది ఎక్కడ, ఎప్పుడు అనేది మాత్రమే సందేహం ఉంది. ఈ ఎప్పుడు అనే క్వశ్చన్ మార్క్ని మీరు తీసేసి డిఎస్సి నోటిఫికేషన్ 100% ఉంటుంది, తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. అది ఒకవేళ లేట్ అయిన 1 or 2 months కంటే ఎక్కువ లేట్ అవ్వదు అనే అంశాన్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క సిలబస్ అంతా ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేసుకోండి. ఫిబ్రవరి కల్లా నోటిఫికేషన్ అంటున్నాం కాబట్టి మార్చి అండ్ ఏప్రిల్ కల్లా మీ యొక్క ప్రిపరేషన్ని పర్ఫెక్ట్గా చదువుకొని ఉంచుకోండి. ఒకవేళ
నోటిఫికేషన్ వచ్చాక టెన్షన్ పడ్డారనుకోండి, సో మనం చదవలేం మిత్రం. అది చాలా హెవీ సిలబస్ ఉంది మనకు డిఎస్సికి సంబంధించి. ప్రశ్నల యొక్క సరళి కూడా మీరు చూశారు ఏ విధంగా అడుగుతున్నారో. సో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా రాయాలి, ఎన్ని ప్రాక్టీస్ టెస్ట్ చేయాలి, ఎన్ని టెస్ట్ సిరీస్లు, ఎన్ని నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైం ఎగ్జామ్స్ రాయాలి. సో ఇవన్నీ కావాలంటే మినిమం 3 to 4 months టైం అయితే మనకు కావాల్సిందే మిత్రమా. సో 3 to 4 months మీకు ఈ మంచి సమయం మిత్రమా. ఈ సమయానికి ఇంట మనము ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ కోడ్ రావచ్చు కదా, నెక్స్ట్ ఈ కోడ్ రావచ్చు కదా, ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు అవుతుంది, ఈ క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నట్లయితే మనమైతే నష్టపోతాం. టీచర్ జాబ్ 2025 నుంచి మనం దూరం జరుగుతున్నాము. కాబట్టి ఆ డౌట్స్ రాకుండా మీ సిలబస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకోండి. మీరు అందరు సిలబస్ అయితే కంప్లీట్ కాలేదు కదా చదవడం. సో ఫస్ట్ మీ దృష్టి అంతా మీ యొక్క సిలబస్ మీద ఉండాలి. సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయాలి. సో వాటి మీద మీ యొక్క దృష్టిని కేటాయించినట్లయితే తప్పకుండా మీరు డిఎస్సి 2025లో విజయం సాధిస్తారు మిత్రం. సో నేను డిఎస్సి 2025 అని నేను 100 సార్లు చెప్తున్నాను. అంటే నోటిఫికేషన్ అనేది 100% ఉంటుంది. డిఎస్సి 2025లోనే నోటిఫికేషన్ ఉంటుంది. దాంట్లో కూడా ఎలాంటి సందేహం లేదు. ఆ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి మార్చ్లో ఈ ఎలక్షన్ కోడ్ ఉంది. సో మీకు ఒకవేళ లేట్ అయితే 1 or 2 months కంటే ఎక్కువ లేట్ అయ్యే అవకాశం లేదు. మీరేదో 6 months 1 year ఇంత అయితే లెంతీ ఉండదు మిత్రమా. మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాలి. సో పాజిటివ్ వేవ్తో ఉండండి, నెగిటివ్గా ఆలోచించకండి. మన యొక్క సిలబస్ని పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలి. ఇది మన టార్గెట్. సో ఇదే టార్గెట్ ఉండాలి మీకు, వేరే ఏం టార్గెట్స్ ఉండొద్దు. చదవడము, ఎగ్జామ్స్ రాయడం, రివిజన్ చేయడం, నోట్స్ రాయడం, ఇదే పని ఉండాలి. సో ఇది మాత్రమే మీరు రివిజన్ మెనీ టైం చేసినట్లయితే మీకు తప్పకుండా జాబ్ అనేది వస్తుంది మిత్రమా. జాఫర్ ఎడ్యుకేషన్ దానికి మీకు సపోర్ట్గా ఉంటుంది, తప్పకుండా సపోర్ట్గా ఉంటుంది. మీకు ఎల్లవేళలాగా జాఫర్ ఎడ్యుకేషన్ సహాయ సహకారాలు ఉంటాయి, సపోర్ట్గా ఉంటుంది. మీరు టెన్షన్ పడకండి. సో ఇప్పుడే చదవండి. నోటిఫికేషన్ వచ్చాక టెన్షన్ పడడం కంటే ముందే చదువుకొని పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం మిత్రమా. ఒక్కసారి ఆలోచించండి, ఎంత హెవీ కాంపిటీషన్ ఉందో మీకు తెలిసినటువంటి విషయాలే. 0.1, 0.2, 0.3 ఈ విధంగా జాబ్ మిస్ అయిన మిత్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని, ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా హ్యాపీగా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. టెస్ట్ సిరీస్ తీసుకోండి, ఎగ్జామ్స్ రాయండి, చదవండి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాయండి, నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయండి. ఇది మన దగ్గర ఉన్నటువంటి అంశం మిత్రం. ఇది మన చేతిలో ఉన్నటువంటి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్ఫెక్ట్ ఉంచుకున్నట్లయితే సో దాని తర్వాత అది రావాల్సింది వస్తుంది. మనం ఎగ్జామ్ రాస్తాం, మనకు జాబ్ కూడా వస్తుంది. కాబట్టి మీరు టెన్షన్ పడకండి. ఎలక్షన్ కోడ్ అనేది ఆయా జిల్లాల్లో అమల్లో ఉంటుంది. దాదాపుగా అన్ని ఉమ్మడి జిల్లాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దాదాపుగా మనకు 5-6 ఉమ్మడి జిల్లాలు అయితే కలిసి ఉన్నాయి దీంట్లో. కాబట్టి అన్ని ఉమ్మడి జిల్లాలలో ఎలక్షన్ కోడ్ అయితే ఉండబోతుంది. సో ఎలక్షన్ కోడ్ వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు మిత్రం. మీరు అతిగా ఆలోచించకండి, నోటిఫికేషన్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. నోటిఫికేషన్ వస్తుంది, 100% వస్తుంది, మీరు చదవండి. సో నేను ఎందుకు ఇంత బాధతో చెప్తున్నా అంటే గతంలో జాబ్ మిస్ అయిన మిత్రులు చాలామంది ఉన్నారు. మీరు ఈటీకి, ఈ యొక్క న్యూస్కి, ఈ యొక్క ఎలక్షన్ కోడ్లకి ఆలోచించకండి. దయచేసి చదవండి మిత్రమా, అర్థం చేసుకోండి. టెస్ట్ సిరీస్ ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి. సో జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసింది, తీసుకోమన్న ఉద్దేశం కాదు. మీ ఇష్టం, మీకు ఏది బాగా అనిపిస్తే అది తీసుకోండి. నేనైతే లో కాస్ట్లో మీకు క్వాలిటీగా లైన్ టు లైన్ అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో మనకు ఏదైనా బెటర్, మనం ప్రిపేర్ అయ్యే టైంలో టెస్ట్ సిరీస్ అనేది చాలా అవసరం మిత్రమా. చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఇదే మన పని ఉండాలి. తప్పకుండా మీరందరూ ఆ విధంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. నా యొక్క సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటుంది మిత్రమా. ఫ్రీ మెటీరియల్ కావచ్చు, షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్, ఇవన్నీ నేను మీకు అందిస్తూనే ఉంటాను. మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి మిత్రమా. టెస్ట్ సిరీస్ కూడా లో కాస్ట్ కూడా పెట్టడానికి రీజన్ ఏంటంటే మిత్రమా, సో ఎంతో కొంత అమౌంట్ పెడితేనే మనము కొద్దిగా సీరియస్నెస్ ఉంటుందనే ఉద్దేశంతో ఆ అమౌంట్ని పెట్టడం కూడా జరిగింది మిత్రమా. రైట్, ఇక్కడ మన టెస్ట్ సిరీస్లో కూడా మిత్రమా ఎక్స్ప్లెనేషన్తో పాటు టెస్ట్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో దాన్ని గమనించండి. మీకు డైలీ గైడ్ చేయడం జరుగుతుంది, ఎలా చదవాలో కూడా చెప్పడం అనేది జరుగుతుంది మిత్రమా. రైట్, ఇక్కడ నెక్స్ట్ ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఎన్ఐఓఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓపెన్లో డిఎడ్ చేసిన వాళ్ళందరికీ అర్హత అయితే ఉంది ఈ డిఎస్సి రాసుకోవడానికి. సో ఎన్సిటి అప్రూవల్ కూడా ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క మిత్రులు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. ఈ ఓపెన్లో డిఎడ్ చేసిన వాళ్ళు కూడా మీరందరూ కూడా హెచ్జిటి పోస్టులకు అయితే
అర్హత అయితే ఉంది మిత్రమా, ప్రతి ఒక్కరూ చదువుకోండి మిత్రమా. రైట్ మిత్రమా, ఇది ఎమ్మెల్సీకి సంబంధించిన అప్డేట్. మీరు తప్పకుండా క్లియర్గా చదవండి. కంప్లీట్గా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని సిలబస్ అంతా పర్ఫెక్ట్గా చదవండి. మీరు ఏది అడిగినా చెప్పే విధంగా, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేసే విధంగా, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ ఇంత టఫ్గా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఫస్ట్ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. సో నోటిఫికేషన్ అనేది అదే వస్తుంది, జాబ్ అనేది కూడా మీకే వస్తుంది మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.